సెప్టెంబర్ 5వ తేదీ ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులకు ఎంపిక ప్రక్రియ ఈ నెల 13వ తేదీ నుండి ఆన్లైన్ విధానంలో నిర్వహించడం జరుగుతుందని, దరఖాస్తులను ఈ నెల 15వ తేదీ సమర్పించవలసి ఉంటుందని సంబంధిత దరఖాస్తులను రాష్ట్ర విద్యాశాఖ అధికారులు పరిశీలించి కేంద్రానికి పంపించడం జరుగుతుందని నంద్యాల జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు నంద్యాల జిల్లా పరిధిలోని అర్హులైన ఉపాధ్యాయులు జాతీయ ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తులను చేసుకోవచ్చని కోరారు. వీటికి సంబంధించిన వివరాలను డిఈఓ మీడియాకు వెల్లడించారు. విద్యా హక్కు చట్టం ద్వారా ప్రతి పౌరుడికి విద్యను అందించే బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అయితే ప్రతి పేదవాడికి కూడా విద్యను కల్పించడానికి అనేక ప్రభుత్వ పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగింది. అయినప్పటికీ ఇంకా ఎవరైనా ఆసక్తి ఉండి ప్రైవేట్ పాఠశాలలో కూడా చదివించుకోవాలన్న ఆలోచన ఉన్న తల్లిదండ్రులకు, పేద వాళ్ళకి ఒక అవకాశం గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. ఆర్టీఏ యాక్ట్ 12(1)C ప్రకారము ప్రతి ప్రైవేటు పాఠశాలలో 25% సీట్లను పేద ప్రజలకి కేటాయించడం జరుగుతుంది. దానికోసం ప్రభుత్వం ఒక ప్రత్యేక జీవోను కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఆ జీవో ప్రకారము పేద ప్రజలందరూ కూడా అప్లై చేసుకోవడం జరిగింది. ఫస్ట్ స్పెల్లో 927 మంది విద్యార్థులను ఎన్నిక చేయడం జరిగింది. అందులో 537 మంది విద్యార్థులకు అడ్మిషన్ ఇవ్వడం జరిగింది. 390 మంది విద్యార్థులు అడ్మిషన్ తీసుకోలేకపోయారు వివిధ కారణాల వల్ల. కొంతమంది సరైన టైంలో సర్టిఫికేట్స్ అందచేయలేకపోవడం, తర్వాత లోకల్గా లేకపోవడం, రకరకాల కారణాలతో వాళ్ళ అప్లికేషన్స్ రిజెక్ట్ చేయబడింది. కేవలము 537 మంది మాత్రమే ఫస్ట్ స్పెల్లో జాయిన్ అయ్యారు. తర్వాత సెకండ్ స్పెల్లో 149 సీట్లను కేటాయించడం జరిగింది. అందులో 85 మంది పిల్లలు జాయిన్ అయ్యారు. ఇంకొక 18 మంది ప్రాసెస్లో ఉంది. ఒక 43 మంది ఇప్పటికీ ఇంకా జాయిన్ కాలేదు. ఈరోజే చివరి తేదీ. మరి అందరూ కూడా ఈరోజు జాయిన్ కావాలని మనం చేస్తున్నాను. ఎవరికైనా ఏమైనా ఇబ్బందులు ఉంటే ఆ ప్రైవేటు పాఠశాల యాజమాన్యం ద్వారా కానీ ఇతర కారణాల ద్వారా కానీ ఇబ్బంది ఉంటే నాకు తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాను.